ఆ గ్రామానికి ప్రతి ఏటా కొంగలు ఆకాశ మార్గాన వచ్చి 6 నెలల పాటు గ్రామంలో విడిది చేసి తమ సంతతి పెంచుకొని ఇక తిరిగి వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి. తమకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా గడుపుతుండడంతో గ్రామస్తులు సైతం కొంగలకు సహకరిస్తారు. ఇక వాటిని చూసి సంతోషిస్తారు. అలా ప్రతి ఏడాది జనవరిలో వచ్చే సందడి చేసి కొంగలు గత 3 ఏళ్లుగా రాకపోవడంతో గ్రామస్తులు కొంగల కోసం బెంగ పెట్టుకున్నారు. వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణించి తమ కోసం వచ్చి విశిష్ట అతిథులు 3 ఏళ్లుగా ముఖం చాటేయడంతో ఆ గ్రామం దిగులు చెందుతోంది. ఇంతకీ ఆ కొంగలు ఎక్కడి నుండి వస్తాయి? కొంగల ముఖం చాటేసిన గ్రామం ఎక్కడుంది? అసలు కొంగలు ఎందుకు రావట్లేదు? ఇక వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతపల్లి గ్రామానికి ప్రతి ఏటా వచ్చి విడిది చేసే సైబీరియా కొంగలు 3 ఏళ్లుగా గ్రామానికి రావడం లేదు. చింతపల్లి గ్రామానికి తొలుత డిసెంబర్ నెలలో పైలట్ కొంగలొచ్చి వాటికి అనుకూలంగా అక్కడి వాతావరణ పరిస్థితులు ఉన్నాయా లేదా అని 2 రోజులుండి వసతులు చూసుకుని తిరిగి వెళ్లి జనవరి మొదటి వారంలో మిగిలిన కొంగల సమూహాన్ని వెంట తీసుకుని వచ్చేవి. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సుమారు 6 నెలల పాటు చింతపల్లిలో సైబీరియన్ కొంగలు విడిది చేసేవి. అక్కడ వాటి సంతతి పెంచుకొని తిరిగి జూలై మాసంలో సైబీరియా వెళ్లిపోయేవి. గ్రామంలోని చింత చెట్లపై గూళ్లు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. 6 నెలల పాటు గ్రామంలో సందడి చేసేవి. అయితే తాతల ముత్తాతల నుంచి ఏళ్లుగా కొనసాగిన ఈ ప్రయాణానికి గత 3 ఏళ్ల నుంచి బ్రేక్ పడింది. గత 3 ఏళ్లుగా కొంగల రాకపోకలు నిలిచిపోయాయి. కొంగలు గ్రామానికి వచ్చి విడిది చేసి వెళ్తే వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని చింతపల్లి గ్రామస్తులు భావించేవారు. కొంగలు రాకపోతే ఆ ఏడాది వర్షాలు రావని, పంటలు సరిగ్గా పండవని గ్రామస్తులు విశ్వసిస్తారు. గత 3 ఏళ్లుగా రాని కొంగలు ఈ ఏడాది ఇంతవరకు గ్రామానికి చేరుకోలేదు. కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేక వారంతా నిరుత్సాహానికి లోనవుతున్నారు. పక్షులొస్తే ధన ధాన్యాలతో పాడి పంటలతో ఉండేవని, పక్షులు రాక తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి గత 100 సంవత్సరాల నుంచి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి ఎర్రబులు కొంగలు మా గ్రామానికి వస్తున్నాయి. అవి వచ్చినప్పుడల్లా మా ఊళ్ళో పాడి పంటలు కానీ, ఊళ్ళో ధనధాన్యాలు కానీ అన్నీ కూడా సక్రమంగా పండి కరువు కాటకాలను లేకోకుండా ఉంటాయని మా ఊరు ప్రజల యొక్క నమ్మకం. ఈ రోజు వరకు కూడా అవి కొంగలు ఏదైతే ఏడాది రాకుండా ఉంటాయో ఆ సంవత్సరంలో గ్రామంలో కరువు కాటకాలు కానీ, పంటలు సరిగ్గా పండపోవడం, పంటలు దెబ్బతినడం అనేది అతివృష్టి అనావృష్టి కారణాలు ఉంటాయని గ్రామస్తుల యొక్క నమ్మకం. 2011-12 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు చింతపల్లి గ్రామంలో చింత చెట్లు అధికంగా నరకడం వల్ల ఆ 2 సంవత్సరాలు కొంగలు మా గ్రామానికి రాలేదు. మళ్ళీ ఇది 3వ సంవత్సరంగా కొంగలు కూడా మా గ్రామానికి రావడం లేదు. దీనికి కారణం అనేది తెలియదు. గ్రామాల వాతావరణం అనేది అనుకూలిస్తుంది. గ్రామస్తుల నుంచి కూడా కొంగలకి రక్షణ చర్యలు ఎటువంటి ఆటంకం కలగకుండా వాటికి ఒక భద్రతా భావాన్ని సృష్టించడం వల్ల మా గ్రామానికి వస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా మా గ్రామానికి రావట్లేదు. కోతుల సంఖ్య కూడా అధికంగా కావడం వల్ల చెట్ల మీద వాటికి గూడులు పెట్టుకుంటే ఆ గూడులోని కోతులు ఊపి కొట్టడం వల్ల ఆ యొక్క గూడు చెదిరి గుడ్లు కింద పడిపోయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ గుడ్ల కొంగకు పిల్లలు కూడా కింద పడడం వల్ల వాటికి అభద్రతా భావన ఏర్పడి గత 3 సంవత్సరాల నుంచి మా గ్రామానికి రావడం లేదు. సైబీరియా కొంగలు చెట్లపై సద్దడి చేస్తుంటే పిల్లలు పెద్దలు వాటిని చూస్తూ సంతోషంగా గడిపేవారు. కొందరు వాటికి ఆహారాన్ని పెట్టేవారు. కొంగలు చేసే అల్లరి చూసి ఆహ్లాదంగా గడిపేవారు. కొంగలు తిరుగుతుండడాన్ని ఫోటోలు వీడియోలు తీస్తుండేవారు. ఇప్పుడు వాటి రాకపోక లేకపోవడంతో ఊరు మూగబోయిందంటున్నారు. గత 3 ఏళ్లుగా కొంగలు గ్రామానికి ముఖం చాటేయడంతో ఏడాదైనా వస్తాయని గ్రామస్తులు వాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పాటికి పైలట్ కొంగలొచ్చి పరిసరాలను పరిశీలించేవని, నేటికి రాకపోవడంతో ఈ ఏడాది వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నారు. చింతపల్లికొచ్చే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగిస్తున్నాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటికెళ్తే ఆడ కొంగలు ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటాయి. మానవ కుటుంబ వ్యవస్థలాగని కొంగలు అనుబంధాన్ని ప్రదర్శించడం గ్రామస్తులను ఆశ్చర్యం కలిగించేది. గ్రామంలో భారీగా చెట్లు నరకడంతోనే కొంగలు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనాది కాలంలోనే గ్రామంలో ఉన్న చింత చెట్లను తొలగించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కోతుల ముప్పుతోనే కొంగలు రావట్లేదని, కోతులను నియంత్రిస్తే మళ్లీ కొంగలొచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మా ఊరికి గత 100 సంవత్సరాల పైబడి నుంచి కూడా కొల్లేటి కొంగలని మా ఊరికి రావడం జరుగుతూ ఉంది. అవి రావడం వల్ల గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. వాటి వల్ల కూడా రైతులకి
కొంత మేలు జరుగుతూ ఉంటుందని కూడా రైతులకి ఇక్కడ ఒక నమ్మకం ఉండేది. అవి రాని సంవత్సరం కూడా వర్షాలు కొద్దిగా తక్కువ కురవటం, పంటలు కొద్దిగా నష్టపోవడం జరుగుతూ ఉంది రైతులు. అవి గత 3 సంవత్సరాలుగా మా ఊరు ముఖం చాటేసినాయి. ఇందువల్ల రైతులకు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి కూడా కొంత కోతుల బెడద వల్ల చింతపల్లి గ్రామానికి కొంత కోతుల ముప్పు ఉంది కొంగలకి. వాటి వల్ల కూడా అవి కొద్దిగా చింతపల్లి గ్రామానికి మోహం చాటేసినాయని కూడా ఇక్కడ గ్రామస్తులు అనుకుంటారు. ఈ కోతుల బెడద ఎక్కువ ఉండటం వల్ల కొంగలు రాలేకపోతున్నాయి. వాటిని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి వెనకటానికి మీడియా ద్వారా కోతుల్ని కొద్దిగా ఎలగొట్టే ప్రయత్నం అన్నా, పట్టి ఎటున్నా అడవులలో వదిలే ప్రయత్నం అన్నా చేస్తే ఈ కొంగలు మళ్ళీ మా ఊరికి వచ్చి వాటిని సంపాదన పిల్లలు పెట్టుకొని వాటి సంతతిని అభివృద్ధి చేసుకొని గతంలో మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అవి ఇలా గవర్నమెంట్ వాటికి కావలసిన సంరక్షణ కల్పిస్తే వచ్చే అవకాశం ఉంది కొంగల మళ్ళీ మా ఊరు. సైబీరియా కొంగల కోసం గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సైబీరియా కొంగల మీద చింతపల్లి ప్రజలు పెంచుకున్న ప్రేమ ఎట్లాంటిదో మనకు అర్థమవుతుంది. కానీ ప్రతి ఏటా గ్రామానికి విశిష్ట అతిథులుగా రావడం, గ్రామంలో సందడి వాతావరణం కనిపించేది. కానీ సైబీరియా కొంగలు తమ గ్రామానికి వచ్చాయంటే కాలం కూడా అవుతుందని గ్రామస్తుల నమ్మకం. కానీ 3 ఏళ్లుగా అతిథులు వర్షాలు సరిగ్గా రాలేదన్న భావనలో చింతపల్లి గ్రామస్తులున్నారు. ఇప్పటికైనా సైబీరియన్ కొంగలొస్తాయని ఆశగా గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. కొందరు వేటగాళ్లు కొంగలను కొట్టడం, కోతులు కొంగలను ఇబ్బంది పెట్టడం వంటి కారణాలతో కొంగలు రావడం మానేశాయని చెబుతున్నారు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోతుల బెడదపై చర్యలు తీసుకుని కొంగలు మళ్లీ వచ్చేలా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. సో మా ఊరికి ఎర్రబోలు కొంగలు అంటారండి. ఇది సైబీరియా వరకు ఉంటాయి. రష్యా నుంచి మైగ్రేషన్ కొన్ని నెలల పాటు మైగ్రేషన్ మా ఊరికి రావడం సాంప్రదాయం. ప్రతి సంవత్సరం చలికాలం జనవరి మాసంలో అవి రావడం జరుగుతుంది. సో అవి నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఊహన్న కాంచి వస్తూనే ఉన్నాయి. అంత ముందు నుంచి కూడా వస్తాయి. బట్ నేను చూడబట్టి అయితే నా 30 years జ్ఞాపకం వచ్చి అవి రావడం మాకు ఆనందంగా ఉంటాయి. అవి ఊళ్ళో ఉండటం, మాతో కలిసిపోవటం చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అదొక బ్రాండ్గా మేము అనుకుంటాం. సో అవి రానప్పుడు కూడా మాకు ఏదో వెలితి ఆ సంవత్సరం. అది మాకు అన్ని విధాలుగా పంటలు పండకపోవటం, అని వర్షాలు రాకపోవటం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మాకు వెలితి ఒకటి. సో అవి వస్తేనే మాకు ఆనందంగా ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి రాకపోవడం వల్ల అవి కూడా జరిగినాయి, మాకు మంచిగా జరగకపోవడం జరిగినాయి. ఈ సంవత్సరం రావాల్సింది రాలేదు. ఆల్రెడీ జనవరి ఎండింగ్కి వచ్చింది. జనవరి 1st రావాలి. సో రావడానికి కారణాలు ఏంటంటే ఈ కోతుల బెడద ఒకటి ఎక్కువైందండి. ఇంకొకటి ఈ వెంచర్లు, ఇవి పొల్యూషన్, వీటి వల్ల, ఇంకొకటి చెట్లు నరికేయడం వల్ల మా జనరేషన్కి ఇప్పుడు మాకే ఇప్పుడు రాలేదంటే మాకు తెలియదు. మా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి తెలియదు ఇక ఈ కొంగలు అంతరించిపోతే. సో వీటి మీద వెంటనే ప్రభుత్వం ఇప్పుడు నీ మాట్లాడింది కూడా విని వాళ్ళు పట్టించుకొని మా గ్రామానికి, ముఖ్యంగా మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పాలేరు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి దీనికి ప్రత్యేక బడ్జెట్ విధించి వాటిని రావడానికి గల, ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వచ్చే సంవత్సరమే రావడానికి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చింతపల్లి గ్రామస్తుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని కొంగలు గతంలో మాదిరిగా తమ గ్రామానికి వచ్చేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొంగలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెబుతున్నారు.